హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. కార్తీకంలో కన్యాదాన ఫలం. మరియు వశిష్ఠుడు జనకునితో ఇట్లనియే, ఓ రాజా, కార్తీక మాసమున చేయవలసిన ధర్మములు మరికొన్ని గలవు. ధర్మము తెలిసియు మరి ఒకరికి చెప్పకుండుట మహాపాపము. కార్తీక మాసమున నదీ స్నానము ముఖ్యమని చెప్పి ఉంటుంది కదా, అంతకంటేను మరింత ముఖ్యమైనది కన్యాదానం. కన్యాదాన ఫలము ఇంతింతని చెప్పవలనది కాదు. ఒక బ్రాహ్మణుకు ఉపనయనము చేయించుటయు మంత్రదక్షిణ మొసంగుటయు కూడా సత్ఫలితములనిచ్చును. ఏది చేసినను మొదట సద్బుద్ధి కావలయును. అది అన్నిటికంటే ముఖ్యము. అయినను కార్తీక మాసమున ఉపనయనము చేయించరాదు, కానీ వాగ్దానము చేసి మాసాంతమున చేయవచ్చును. అట్లు చేయించిన వారు గొప్ప పుణ్యఫలమును పొందుతారు. కనీసము అట్టి వివాహాది ఉపనయనాది కార్యక్రమములకు ద్రవ్య సహాయము చేసినను ఆ ఫలము కలుగును. కార్తీక మాసమున చేయు కన్యాదానమునకు గొప్ప ఫలితము గలదు. పూర్వము వంగదేశమును పాలించు సుమీరునకు మహాసౌందర్యవతియగు భార్య గలదు. సువీరుడు క్రూరుడు, కానీ అతని భార్య సుగుణవతి. ఒకానొక సమయమున సుమీరుని రాజ్యమును శత్రువులు ఆక్రమించిరి. సువీరుడు భార్యతో అరణ్యములకు పారిపోయి నర్మదా నదీ తీరమున ఒక చిన్న పర్ణశాల నిర్మించుకుని అరణ్యమునందు లభించే కాయగూరలు కందమూలములు తిని కాలము వెళ్ళబుచ్చుచుండెరి. కొంతకాలమునకు అతని భార్య గర్భవతి అయి ఒక సౌందర్యరాశి కుమార్తెను గనెను. రాజదంపతుల ఆ బాలికను గారాభంతో పెంచుచుండెరి. మరి కొంతకాలమునకు ఇంకొక కుమార్తె జన్మించెను. పెద్ద కుమార్తెకు యుక్త వయసు వచ్చినది. ఆమెను ఒక మునికుమారుని చూసి మోహించి తనకిచ్చి వివాహం చేయవలసినదిగా సుమీరుని కోరెను. సుమీరుడు తను లేమిని చెప్పుకొని కొంత ధనమిచ్చిన కుమార్తెను నిశ్చితనని పలికెను. అది విని మునికుమారుడు కుబేరుని గురించి తపమునరించి మెప్పించి అతని వలన అక్షయపాత్రను పొందెను. దాన్ని సువీరుని నొసంగి అతని కుమార్తెను పెండ్లి ఆడి సుఖంగా నుండెను. సువీరుడు అక్షయపాత్ర వలన కష్టము లేకుండా కాలము గడుపుచు రెండవ బాలికను కూడా ఎవరికి యొసంగి కొంత ధనమును రాబట్టవలనని యోచించుచుండగా అతని పుణ్యవశమున సాధు ఒకడు నర్మదా నదీ తీరమున స్నానార్థం వచ్చెను. సువీరుని చూచి, ఓయి, నీ వివరములు ఏమీ వినిపించమని ప్రశ్నించగా సువీరుడు తన వృత్తాంతమునంతయు పోసగుచ్చినట్టు చెప్పాను. అది విని సాధువు సువీరుని చూచి, ఓ రాజా, తెలిసియు అజ్ఞానివై కన్యను అమ్ముకొని పాపము మూటకట్టుకొంటివి. పితృదేవతలు హర్షించరు. ఇందువలన కూతురు అల్లుండ్రు గర్భస్థద్య ధర్మంబులు వ్యర్థమగును. కన్యాక్రయమంతా మహాపాపము మరొకటి లేదు, దానికి ప్రాయశ్చిత్తమును లేదు. కావున నీ రెండవ పుత్రికను భూషితురాలని గావించి ఉత్తమునికిచ్చి శాస్త్రోక్తముగా కార్తీక మాసమునందు వివాహము చేయము. అట్లు చేసిన కన్యాదానము వలన నీ పాపములన్నీ నశించి సుఖముగా నుండేదమని చెప్పగా సువీరుడు అల్పబుద్ధి కలవాడై, ఓ సన్యాసి, దానము ధనము కంటే ఎన్నింటికి ఎక్కువ కాదు. సుఖము కంటే ఎత్తమగు ధర్మం లేదు. అందుకు ధనము కావలయును. ఆ ధనమును ఏ విధముగానైనను సంపాదించుట మానవుని కర్తవ్యం అని సుఖములు ఆ సొమ్ముల వలన లభించును. శరీరమాంధ్యకలు ధర్మసాధనం. శరీరం ఉన్నా గదా ధర్మములు. కావున ధనము లేకుండా కన్యాదానమును ఎన్నటికీ చేయను అని నిష్కర్షగా చెప్పెను. సన్యాసి సువీరుని అజ్ఞానమునకు విచారించి వెడలిపోయాను. సువీరుడు చేసిన ఈ కన్యా విక్రయ మహాపాపం వలన అతని పూర్వీకులందరూ యమలోకమును చేరి నరక బాధలు అనుభవించుచుండెరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తియును పుణ్యాత్ముడు కూడా సువీరుని అజ్ఞానమునకు తన పుణ్యఫలమును పోగొట్టుకుని యమభటులచే యమలోకమునకు గొనిరాబడెను. ఏనాడును అన్యాయము అధర్మము చేయని సుకీర్తి తనను నరకమునకు గొనివచ్చిన కారణమరియగోరి యమధర్మరాజును సందర్శించి, ఓ రాజా, ధర్మరాజునని పేరుగాంచి తిని ఇంతకన్నా వేరొక అధర్మం గలదా అని ప్రశ్నించగా అతన్ని చూచి యముడు ఇట్లనెను, ఓ సుకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మమూర్తివి, నిజమే.
నిజమే గాని నీ వంశంలోని వాడగు సువీరుడు అజ్ఞాని అయి దురాచారి అయి కన్యావిక్రయ మహాపాపం చేశాను. అందువలన అతని పూర్వీకులందరూ నరకబాధలు అనుభవించి తదనంతరము హీనజన్మములు ఎత్తవలసి ఉన్నదని చెప్పాను. అది విని సుకీర్తి ఇందులకు ఉపాయంతరం లేదా అని ప్రశ్నించాను. విని యమధర్మరాజు సుకీర్తితో ఇట్లనియే, ఓ మహారాజా, లేకేమి, నీవే దేహముతో అతని వద్దకు వెళ్ళము. అతనికి మరి ఒక కుమార్తె గలదు. అలంకరించి ఆమెను కార్తీక మాసంలో ఎవరికైనా కన్యాదానము చేయించుము. ఇందువలన మీకు నిష్కృతి కలుగును. కన్యాదానమునకు ఇంత ఫలితము గలదా అని సుకీర్తి అడిగిన ప్రశ్నకు యముడు, మహారాజా, కన్యాదాన ఫలమును ఇంత అని చెప్ప వీలులేదు. గోవులకు గాని బ్రాహ్మణులకు గాని వివాహం చేసినను ఈ ఫలము కలుగును. ఇందువలన పితృదేవతలు సంతసిస్తురు, వారలకు పుణ్యగతులు కలుగును. కావున నీవు వెళ్ళి సువీరుని మనసు మార్చి నచ్చజెప్పి కన్యాదానము చేయించుము. మీకందరికీ ముక్తి కలుగును అని యమధర్మరాజు చెప్పిన మాటలు విని సుకీర్తి మానవ శరీరము దాల్చి నర్మదా నదీ తీరమును నివసించున్న సువీరుని ఎదుట నిలబడెను. దివ్యస్వరూపముతో తన ఎదుట నిలబడి ఉన్న తన పూర్వీకుడగు సుకీర్తిని చూచి సువీరుడు వినయభావం నమస్కరించెను. తన ఎదుట వినయభావంను నిలిచియున్న సువీరుని చూచి సుకీర్తి ఇట్లనియే, ఓయి సువీర, నీవు మహారాజువైయుండియు రాజధర్మములను కులధర్మములను వంశాచారములను విడిచి స్వార్థపరుడివైతివి. రాజుల కోరు రాజ్యాకాంక్ష నశించినది. పొట్టపోసుకున్నటకు పాడు పనులన్నీయు చేయుటమేగాక మహాఘోరమగు కన్యాక్రయ మహాపాపము చేసితివి. ఇందువలన నీవు క్షణికమగు సుఖములను అనుభవించుచు మమ్మల్ందరినీ నరక బాధలు పడినట్లు చేయుచున్నావు అని మందలించగా సువీరుడు తన తప్పిదము గ్రహించి క్షమించమని వేడెను. అంతటా సుకీర్తి, ఓ సువీర, ఇది నీ తప్పు కాదు, కర్మవశము. కావున నీవు రెండవ కుమార్తెకు తగిన వరుణ్ణి చూచి కన్యాదానం చేయమని చెప్పి స్వయముగా మహాబల సంపదలకు ఒక రాకుమారునికి నిశ్చయం చేసెను. వారల సహాయంతో సువీరుడు అంగదేశముపై దండయాత్ర చేసి శత్రురాలను ఓడించి నిశ్చయించిన పరాక్రమము తన రెండవ కుమార్తెకు ఆ రాజకుమారునకు కన్యాదానం చేసి శుభముహూర్తం వివాహం గావించెను. అంతేగాక సువీరుడు తన ధన సహాయం చేసి కార్తీక మాసంలో 100 కన్యాదానములు చేసెను. ఈ విధంగా సువీరుడు అతని పూర్వీకులను కన్యాదాన ఫలం వలన మోక్షపదమును పొందారు. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.